క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట్లాడుతున్న కీర్తనలు 44వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. నీ నామమును బట్టి నిత్యము కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నామని ఉదయకాల సమయంలో మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుల, నీవు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావా? దేవుడు ఈ రోజున మన సజీవులకు ఉంచున్నాడంటే ఆయన యొక్క కృపను బట్టి మనల్ని ఉంచున్నాడు. అందుని బట్టి దేవుడిని స్తుతించావు. ఈ రోజున చాలా మంది తను విర్రవిగుతూ ఉంటారు. కొంతమంది చూసినట్లయితే ఆ యొక్క ఉద్యోగం వచ్చింది నా యొక్క జ్ఞానం వల్ల, నేను చదువుకున్న దాని వల్ల, అది దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పి దేవునికి కృతజ్ఞత మనము స్తుతులు చెప్పాలి. అదేవిధంగా ఇక నీళ్లు తాగినప్పుడు కూడా మనం ఏం చేయాలన్నమాట, దేవా ఇక తాగడానికి కూడా నీళ్ళు ఇచ్చిన, అందుని బట్టి కూడా నీకు స్తోత్రములైన 3 పూట్లు తినడానికి ఎందరికో లేదు, అయినప్పటికీ దేవా నీవు నాకు ఇచ్చున్నావు. ఇక 3 పూట్లు తినడానికి కూడా మీ యొక్క కృపను మీ యొక్క స్థానస్థానంగా మీరు నాకు అనుగ్రహించిన, అందుని బట్టి దేవా నీకు స్తోత్రములైన అని చెప్తున్నావా? అదేవిధంగా ఈ రోజున ఎందరికో లేని యొక్క భాగ్యము ఈ యొక్క రోజున చూడకుండా ఎంతో మంది నిద్రించున్నారు. ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క సంకల్పం బట్టి, ఆయన యొక్క సంకల్పంలో, ఆయన యొక్క చిత్తంలో మనం ఉన్నాము కాబట్టి ఈ రోజున మనల్ని సజీవులక్కడ ఉంచి ఉన్నాడు. అందుని బట్టి దేవా నీవు నన్ను సజీవులక్కడ ఉంచినావు. అందుని బట్టి దేవా నీకే స్తోత్రం నాయన. ఈ రోజు నీ చిత్తానికి వాక్యానికి లోబడి నీకు పని చేయడానికి, పని చేసి నీకు సాక్షిగా ఉండడానికి, ఈ యొక్క లోకంలో ఒక మాదిరిగా ఉండడానికి మీరు నన్ను ఉంచండి దేవా. నువ్వు స్తుతులు చెల్లిస్తున్నావా దేవునికి? లేకపోతే నువ్వు ఇష్టానుసారంగా నా యొక్క జ్ఞానం వల్ల, నా యొక్క తెలివి వల్ల, నా దగ్గర ఉన్న వస్తువుల వల్ల నేను పని చేస్తున్నాను, ధనం సంపాదిస్తున్నాను అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క చిత్తం లేనిదే ఒక్క రోజు కూడా ఒక్క పూట కూడా తినలేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. మరొక వాక్యం మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా, దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. అది ఏ విషయంలో పని చేస్తున్నప్పుడు కానీ. అదేవిధంగా ఎప్పుడైనా యొక్క మందిరం ఉంటున్నది. ఆ యొక్క మందిరంలో చూసినట్లయితే ఏ యొక్క పని చేసినప్పటికీ కూడా మోకరించి ప్రార్థన చేసి ఆ యొక్క పనిని చేస్తారు. ఆ యొక్క అలవాట్లు చూసినట్లయితే భక్తి సింగ్ అనే యొక్క సేవకులు కూడా చూసినట్లయితే సేవింగ్ చేసుకోవాలన్నప్పుడు కూడా దేవుని యొక్క చిత్తమా కాదని తెలుసుకొని మొరపెట్టి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన చేసుకున్నాడు అనమాట. అదే విధంగా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. మనం దేవుని మనం స్తుతించాలి. దేవా ఎందరికీ లేని ఈ యొక్క బట్టలు లేకుండా చాలా మంది ఉంటున్నారు. దేవా నీవు నాకు ఇచ్చిన, అందుని బట్టి దేవా నీకు స్తోత్రం అని చెప్పి మనల్ని దేవుని మనము స్తుతులు చెల్లించాలి. మాట్లాడిన దేవునికే మహిమ కలుగునుగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, మహామౌలికులుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.